కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను ఆగం చేస్తోంది. యాసంగి సాగును ఎండబెడుతోంది. చాలా చోట్ల పొట్ట దశకొచ్చిన వరి పంట ఎండిపోతోంది. ఒకట్రెండు తడులతో చేతికి రావాల్సిన పంట నేల కరుస్తోంది. సాగునీరు లేక పొలాలు నెర్రెలు పారుతున్నాయి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. నీళ్లొచ్చే జాడ కనిపించక రైతులు కళ్లల్లో నీళ్లు కడుపులోకి మింగుతున్నారు. పంట చేలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఆశచావని అన్నదాతలు కొందరు ట్యాంకర్లతో ఎక్కడో చోట నీళ్లు తెచ్చి పొలాలకు జీవం పోస్తుంటే మరికొందరు పాతాళానికి బోర్లు దించుతున్నారు. పచ్చని చేలు కళ్ల ముందే వడిలిపోతుంటే రైతులు విలవిలలాడుతున్నారు. తమ గోడు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కొద్ది రోజుల్లో యాసంగి పంట చేతికి అందనుంది. చివరి తడికి నీరు అందించాల్సి ఉంది. రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వరి పంటకు సాగునీరు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ రైతు పంటను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఆ పార్టీ కండువాతో కన్నీళ్లు తుడుచుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోయారు. ఎండిన పంట పొలాలలోనే కూర్చుని నిరసనకు దిగారు. ఎండిన పంటకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎండిపోయింది ఆల్రెడీ. 5 ఎకరాలు నారు పోసిన, ఎకరం నారు వేసిన, 3 ఎకరాల నార ఎండిపోయింది. నీళ్ళు వస్తున్న ఆశకు మొదటి తాడి ఒక సుక్క రాలే. రేసిపల్లి కాడ కాలువ తీసి ఒక 20,000 ఖర్చు పెడితే ఇన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు సో ఈ 2 తలకు నీళ్ళు కష్టంగా వచ్చేటి. ఇక నాన్న నీళ్ళు అనువదరకుండా నీళ్ళు ఎత్తే ఉన్నది పండించుకుందామని చూస్తున్నాం. గవర్నమెంట్ దయవల్ల మరి ఇస్తుందా ఇయ్యదా అది దేవుడు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి నీళ్ళు. ఈ 2 ఏళ్ళ నుంచి వస్తలేదు. ఈ సంవత్సరం నుంచి కాలువలు చేయమంటే మాకు అవి లేవు ఇవి లేవు. పొలం వేసుకుంటే పూర్తి ఎండిపోయింది. ఆరోగ్యం మంచిగా లేదు. నీళ్ళు ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వక పూర్తిగా కూడా పంటలు ఎండిపోయినాయి. మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇవాళ లబోదిబం అని ఏడ్చే పరిస్థితి. 10 సంవత్సరాలల్లో ఏనాడు కూడా పొలాలు ఎండిపోలేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పొలం మొత్తం ఎండిపోయిందని చెప్పేసి రైతు పక్కన మీరు చూస్తున్నారు. ఎంత పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందని అంటే పూర్తిగా కూడా ఎండాకాలం మొత్తం పొలం కోసిన తర్వాత ఎట్లా ఎండిపోతుందో గట్లా ఎండిపోయి ఉన్నది. మరి ఆవులను కూడా కట్టేసిరు. నీళ్ళు ఇయ్యక పూర్తిగా పొలం ఎండిపోయింది. ఉన్న 20 గుంటలు ఉన్నది అదన్న పొట్టమందం అవుతుంది అని చెప్పేసి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ పొట్టమందం అన్న అవుతుంది పండించుకుంది, పుట్టకన్నా అవుతుంది అనుకుంటే అది కూడా ఇవాళ లేకుండా అయిపోయింది. కనీసం తిందామంటే తిండి లేని పరిస్థితిలో ఇలా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా రైతుల కడుపు కొట్టిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం ఈ టైంలో నీళ్లు లేకపోవడం అసలు ఇది ఎంతవరకు సమంజసం. అయినా రైతు బాంధవుడు కేసీఆర్ గారికి మరి రైతుల గురించి తెలుసు. కానీ ఈయన ఓట్లు కావాలి, రైతుల ఓట్లు కావాలి, మార్పు తెస్తా అన్నాడు, బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధుకు రైతు భరోసా అని పేరు మార్చిండు తప్ప ఇప్పుడే మీరు చూసిండ్రు మా లింగం అనిల్ అని చెప్పేసి 20 గుంటలే ఉంది. ఆయనకు 20 గుంటల పొలం పండిస్తే ఆయనకు 20 గుంటలకు కూడా రైతు బంధు రాలే. 2 ఎకరాలు 4 ఎకరాల కూడా పెద్ద రైతు కూడా కాదు, చిన్న రైతు. ఆ చిన్న రైతుకు కూడా రైతు బంధు ఇవ్వని పరిస్థితి. మరి చాలామంది సెంటర్లలో వడ్లు పోసిర్రు. బోనస్ కూడా ఇప్పటి వరకు బోనస్ రాలేదు. రుణమాఫీ కూడా కాలేదు. మరి అన్నీ కూడా బోగస్ మాటలే. అసలు మీరు అధికారంలోకి వచ్చిర్రు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇలాంటి రైతన్నలందరూ ఇలాంటి కడు పేదలందరూ కూడా ఓట్లేస్తే ఇలా మీరు ఆ సీట్లో కూర్చుండ్రని గుర్తుంచుకోవాలి. ఇవాళ మిమ్మల్ని ఆ సీట్లో పెట్టినందుకు ఇలా మన పేదల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాం. వాళ్ళ కడుపులు లబోదిబోమని ఏడుస్తూ
ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మరి ఇలా నీళ్ళు ఇస్తారా ఇయ్యరా? ఇప్పటికైనా కూడా సగం ఎండిపోయినాయి. ఇప్పటికైనా ఇస్తే కొంతవరకన్నా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవసాయ అధికారులతోటి అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళతోటి రివ్యూ పెట్టి ఒకసారి నీళ్లు ఎక్కడ అందుతలేవు, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందుతలేవు కాబట్టి ఒకసారి రివ్యూ పెట్టి సమీక్ష చేసి ఇప్పటికైనా నీళ్లు తక్షణమే అందించాలి. సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల పంటలు ఎండిపోయాయి. మునగాల మండలం నేలమర్రిలో వరి పంటను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చిందని మండిపడ్డారు. 6 తడులు ఇస్తామని చెప్పి వంచనకు గురిచేసిందన్నారు. రైతులు ఎకరాకు 30,000 రూపాయలను రైతు ఖర్చు చేశారని వివరించారు. ప్రభుత్వం వెంటనే ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. పంటకు సాగునీరు ఇవ్వని దైన్య స్థితిలో రేవంత్ సర్కార్ ఉందని విమర్శించారు. నాది దగ్గర 8 ఎకరాల పొలం, ప్రతి కారుకి 4 లక్షలు వచ్చేది. పిల్లగాలను చదివించుకునేది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేపిస్తున్నాం. సంవత్సరానికి 6 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు 3 కారాల నుంచి పోయిన డిసెంబర్ నుంచి పొలం చేస్తే అంత తొట్టు పెట్టండి. ఇప్పుడు 4 ఎకరాలు చేస్తే 2 ఎకరాలు వెళ్ళిపోయింది. రైతు బంధు రాలేదండి. రైతు బంధు ఇస్తే సంవత్సరానికి 60,000 వచ్చేదండి. 60,000 ఇస్తే ఆ పెట్టుబడి మందు కట్టలకు అన్నికి వచ్చాయి, పిల్లకాయల చదువుకి ఇబ్బందికి వచ్చాయి. అట్టా వేడినాయి. ఇప్పుడు మళ్ళీ అప్పు అయింది, మళ్ళీ ఎకరం అమ్మాల్సి వస్తుంది. రైతు బంధు ఇంటికి పోయి ఆలోచించుకొని ఓటు ఏమని చెప్పిండు. వీళ్ళు దరిద్రులు తీసపోయి పట్టణం కట్టి పెడితే మా అసలు అడ్రస్ లేదు. మేము అసలు ఈ జనం కింద కూడా లేవు. గొర్రెలే ఇక భూమి మీద పచ్చబడితే మొదగాలు ఉన్నప్పుడు పచ్చబడితే తర్వాత గడ్డికి తీసుకొస్తారా అని వదిలేసినట్టు అయింది. మందు కట్టలేంది హామీని నమ్మి 6 తళ్లకి నీళ్లు ఇస్తామని చెప్పేసి స్పష్టమైన హామీని ఇస్తే రైతులు ఆ మాటని నమ్మి ఇవాళ పెట్టుబడులు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి వరి ధాన్యానికి ఈరోజు పంటలు వేస్తే నాట్లు వేసిన ఆ కోళ్ల మందం కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి తడవక భూములు పైర్లు ఎండిపోతూ ఉంటే చూసి భరించలేని రైతాంగం గొర్రెలకో బర్రెలకో అమ్ముకునే దుస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నారు పాలకులు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంతకుముందు మామూలుగా కేవలం ఒక పంటకి వర్షాకాలపు ఆధారిత పంటలు వేసుకునే పత్తి, మిర్చి లాంటి పంటల్ని 2 పంటలకు నీళ్లు ఇస్తున్నారు అన్న తర్వాత కాలువ నీళ్లు ఇక్కడి నుంచి పోతున్నాయని చెప్పి తెలిసిన తర్వాత రైతాంగం అచ్చగట్టుకొని గత 10 సంవత్సరాలుగా 2 పంటలు వరి పంటను పండిస్తున్న రైతాంగం అంతా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారబందీ పేరు మీద మేము నీళ్లు ఇస్తాము అని చెప్పి చెప్తే స్పష్టమైన హామీని ఇస్తే నమ్మిన రైతాంగం పెట్టుబడి పెడితే ఇవాళ లక్షల రూపాయలు అప్పులు చేసి ఇవాళ ఆ ఉన్న ఎకరమో అరెకరమో అమ్ముకునే దుస్థితి, అప్పుల పాలై ఇబ్బంది పడే వీధిన పడే పరిస్థితి ఈ రైతాంగానికి వచ్చింది. ఇప్పటికీ కూడా కనీసం ఎండిపోయిన పొలాలే కాకుండా ఎండిపోబోతున్న పంటలకైనా ఆ పొలాలకైనా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పొద్దున్న లేస్తే కోదాడు, హుజూర్నగర్ నియోజకవర్గాలు మాయే, మాకు పిల్లలు జల్లలు లేరు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే మా సంతానం అని చెప్పి చెప్పుకొని మేము దత్తత తీసుకున్నాం అని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కనీసం ఈ నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయం, దిగ్బంధం చేస్తాం. అవసరం అనుకుంటే ఎక్కడికక్కడ అడుగడుగున అడ్డగిస్తాం. రేపటి నుంచి మామూలుగా రైతులకి నీళ్లు ఇవ్వకపోతే ఈ రైతాంగాన్ని తీసుకొని అవసరమైతే రహదారులను కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన తెలియజేస్తారు. కూడా అధికారులు కూడా చెప్పారు నీళ్ళు వస్తాయని. మార్చి లాస్ట్ దానికి ఇస్తామని చెప్పారు, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే దాని గురించి మేము నమ్మకంతో ఆశపడి నాట్లు పెట్టినాం. 5 ఎకరాలు పెట్టాక ఇంతమందికి సుక్క నీళ్ళు రావట్లే. ఇక ఇప్పటికి 3-4 సార్లు వదిలేరు, ఇంతమంది సుక్క నీళ్ళు రాలే. ఇక ఈ 4 ఎకరాలు ఎండిపోయింది ఇప్పటికే. ఈ గవర్నమెంట్కి వచ్చిన కానీ 2 సంవత్సరాల సంది సుక్క నీళ్ళు రాలే. ఇక మేము ఇప్పటికైనా ఆ మంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే సరే కొంత 10 పైసలు ఉంటేనా అంతది మేము దానికి తృప్తి పడతాం. మళ్ళీ అల్లనే ఎండిపోయిన పొలాలకి మాకు నష్టపరిహారం అనేది మీరు ఎంతైనా చేసి, మీరు ఎట్లైనా చేసి దాని మీద మీరు ఆలోచించి మా మీద దయ ఉంచి మీరు ఖచ్చితంగా మాకు నష్టపరిహారం అనేది కట్టియాలి. మిమ్మల్ని కోరుకునేది ఇదే. మేము ఇప్పటికి నీళ్ళు ఇచ్చినే లేదు, మీరు నష్టపరిహారం కట్టియాలి కంపల్సరీ. మీరు ఇప్పుడు ఇది 2 సంవత్సరాలు సార్, మీకు ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇచ్చే చేతమటికి మేము నష్టపోతాం. తర్వాత మీరు ఆలోచించుకున్నా, మీరు ఏం చేసుకున్నా మీరు ఇబ్బంది పడతారు. ఇక ఇది గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసిన
ఈ కేసీఆర్ 2019లో కేసీఆర్ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇచ్చిన కాంచి వ్యవసాయానికి స్టార్ట్ చేసిన. గతంలో పత్తి వేసేది. ఈ నీళ్ళు వచ్చిన తర్వాత అచ్చుకట్టుకున్న తర్వాత నాకు 6 ఎకరాల భూమి ఉంది. మిగతా 8 ఎకరాలు కౌలు చేస్తున్నాం. 14 ఎకరాల పొలం చేస్తున్నా. 2 గారులు ఏది 2020 నుంచి ఇప్పటి వరకు 14 ఎకరాల భూమి చేస్తున్నా పొలం. గతంలో 2023 దాకా కేసీఆర్ 2 గారులు నీళ్ళు ఇచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు 2 కార్లు నీళ్ళు అనేది లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము చేతులొచ్చి దండం పెట్టేది ఏంటంటే, గతంలో వానకాలం వేసిన రైతు బోనస్ ఆ డబ్బులు చెల్లించలే. ఇప్పుడు కూడా 8 ఎకరాలు ఎండిపోయింది మాది. సర్వే నెంబర్లతో సహా మీ ఏవోందేళ్ళ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ టైం వచ్చింది. ఇంకొక 15-20 రోజులు నీళ్ళు చివరి దాకా ఆయకట్టుకు నీళ్ళు పంపిస్తే ఆ ఎండిపోయిన 8 ఎకరాలలో 4 ఎకరాలనే కోయగలుగుతాం. మిగతా 5 ఎకరాలు పర్వాలేదు, బోర్లు ఉన్నాయి, కొంచెం సుమారుగా చెరువు కింద పోస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వల్ల వస్తుంది. ఆ ఏ గారు డి గారు ఫోన్ చేస్తే చివరి దాకా వారబంది వస్తుందంటే నాటు పెట్టుకున్నాం కొంచెం బోర్లతోటి. ఇంతవరకు ఒక్క సుక్క కూడా రాలే. పొట్ట దశలకు ఉండింది, పొట్ట దశలకు వచ్చింది, ఎండిపోయినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇప్పటికి కూడా స్పందించకపోతే గతంలో చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తుంది. రిప్లై మళ్ళీ ఆటో దోలుకొని బతాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాలు బాగా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు రాలేకపోతున్నాయి. ఈ 3 కార్ల నుంచి నీళ్ళు రాక, వ్యవసాయం పంట పండలేక, పిల్లగాళ్ళని చదివేలేక పరిస్థితి అడ్డగోలుగా ఇప్పుడు ఏం లేక ఆ భూమి కూడా అమ్మాల్సి వస్తుంది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు పంట పొలాలు బాగా పండి పైసలు కూడా రూపాయి మిలిగినాయి, రూపాయి చేతికి వచ్చినాయి. ఇప్పుడు ఏమి ఆదాయం లేక బీడుపడి ఉన్నాయి. పొలాలు మొత్తం ఎండిపోయినాయి. రీసెంట్గా కూడా 4 ఎకరాలు ఎండిపోయింది వ్యవసాయం. ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా, బయటికి వెళ్దామన్నా కూడా ఏం పరిస్థితి బాగాలేదు. ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది. వ్యవసాయం చేసి మళ్ళా 3 సంవత్సరాల దాకా కూడా నీళ్ళు రావని మాకు ఆశ ఉంది. నీళ్ళు వచ్చే కూడా సూచన లేదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయి ఉండి కూడా నీళ్ళు రప్పిలేకపోతుండు. మేము అదొకటి ఇబ్బంది పడుతున్నాం. జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు బాగా వచ్చినాయి. జగదీష్ రెడ్డి మంత్రి అయినప్పుడు సూర్యాపేట జిల్లా వరకు మొత్తం ఫుల్గా సుశ్యామలంగా నిండి, ఇప్పుడు నీళ్ళు రాక మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలం కూడా మే నెలలో కూడా చెర్లు అలుగుపోసాయి. కనీసం చేపలు పట్టుకుందాం అనగానే ఎవరైనా చేపలు కూడా పట్టుకోలేకపోయారు. ఏ నెల అయినా ప్రతి నెల కూడా అలుగులు పోసిన ఎండాకాలం వల్ల మా కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా బోర్లు పైకి ఉప్పికి నీళ్ళు వచ్చినాయి. అట్లాగే అన్ని పొలాలు కూడా బ్రహ్మాండంగా పడినాయి. రైతు బంధువు కూడా, రైతు బీమా కూడా అన్నీ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏది లేక జనాలు బర్లకిచ్చుకొని పొలాలు ఎండిపోయి మొత్తం కూడా బర్లకిచ్చుకొని పోవటం వల్ల ఎకరానికి 3,000, 4,000 ఇచ్చి పొలాలు అమ్ముకొని వాళ్ళు సచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని జనాలు చూసి ఏడుస్తున్నారు. దయచేసి నీళ్లు మంచిగా రావాలి. మళ్ళీ కేసీఆర్ మాకు వచ్చి ముఖ్యమంత్రి అయిన కావాలని కోరుకుంటున్నాం. మరి గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్ళు వచ్చినటువంటి రైతులందరూ కూడా ఎంతో శతశ్యామలంగా 2 తల్లు పండించుకొని పంటలు పండించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 13 నెలలు కూడా కాలేదు. పంటకు నీళ్ళు ఇస్తామని కూడా రైతులందరూ కూడా దున్ని అన్ని పంటలు సంబంధించినటువంటి నీరు రాకపోవడం వల్ల రైతులంతా అఘోరపడుతున్నారు. అంతా పొట్ట దశకు వచ్చి ఎండిపోయే దశకు వచ్చినవి. గవర్నమెంట్ రైతులని దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఎకరాలు అమ్ముకునే పరిస్థితికి దిగజారారు. గ్రౌండ్ వాటర్ పడిపోయినవి. మూగజీవాలకు కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. కావున కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ ఏంటంటే, తొందరగా వచ్చినటువంటి మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించి ఎండిపోతున్న పొలాలకి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వడపర్తి, హన్మపురం గ్రామాల్లో నీళ్లు లేక పొట్టదశలో ఉన్న పంట పొలాలు నిలువునా ఎండిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పొలాలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భువనగిరి జిల్లాలో తవ్విన కాల్వల్లో నీళ్లు విడుదల చేయకపోవటం వల్లే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 మోటార్లు కాలిపోయాయి సార్. ఫస్ట్ ఒకటి చేపించి కట్టించిన 10,000 అయినాయి.
మళ్ళీ తర్వాత అది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా కాలిపోయింది. సరే ఇక ఊకున్నాయి, ఇక నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళే పోస్తలేవు బోర్లు. ఇక కౌలు వేసింది పోయింది. మాది 2 ఎకరాలన్నర మాది పోయింది. మా పసలకు కూడా నీళ్ళు దొరకట్లేవు. ఇంకా 2-3 రోజులు అయితే ఇక మరి ఇక మేము ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మాకు బతుకులు ఏం వస్తున్నాయి అంటారు కానీ అది వచ్చేది లేదు ఇచ్చలేదు సార్. నీళ్ళు ఆ పసలకు కూడా వస్తాయి రాబో తెలియదు. ఇక మా ఊరిని అయితే మొత్తం చర్చ చేసినట్టే ఇది చేసారు సార్. ఎవరు ఇక మరి ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయి కదా సార్, మరి మా ఊరికైనా తీసుకురావచ్చు కదా. ఇన్ని నీళ్లు చెరువు నింపుకుంటే మేము ఇంత బతుకుతాం కదా. కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అట్నే చేసిరి. ఇక తెలంగాణ అంటే గట్టిన ఆయన గెలిచినప్పుడు ఇంత కాలం అయింది, ఏదో పంటలు పడినాయి, ఏదో జర బతికినాం. ఇప్పుడైతే మొత్తం ఆగం అయిపోతుంది. రైతు బంధు లేదు, ఏది లేదు. ఈ రైతు బంధు కూడా వాళ్ళే కదా సారు. మరి ఇక మేము ఏం చేసుకొని బతకాలి? మా ఊళ్ళో ఏమైనా కంపెనీలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా మేము బతుకుతాంకు? వరి పంట పొట్టకొచ్చిన సమయంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అంకుషాపూర్ గ్రామంలో పరిస్థితి దయనీయంగా మారింది. నీరు లేక చలివాగు బోసిపోయింది. వాగు నుంచి పంట సాగు చేసే రైతులు దీనంగా ఉన్నారు. వెంటనే వాగులోకి నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. పంటకు చేతికి వచ్చిన సమయంలో 1-2 తడులకు నీరు అందచేయాలని డిమాండ్ చేస్తున్నారు. చలివాగు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల సంది ప్రతి ఇయర్ వాటర్ వచ్చినాయి. ఈ ఇయర్ వాటర్ లేకుండా గొడ్లకు బర్రెలకు ఊరికి తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. పంటలు ఎండిపోతున్నాయి. ఈ పంటలు ఎండిపోతున్న కారణం గత ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఏం చేయబట్టి పంటలు ఎండిపోతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా అంక్షపురం మేరమట్ల గ్రామ రైతుల పంటలు ఆదుకొని చలివాకు నీళ్ళు ఇచ్చిపెట్టి గొడ్లకు గొర్రెలకు బర్రెలకు నీళ్ళు లేక తనలాడుతున్నాం. వాటి ఖచ్చితంగా నిరూపించి మా అంక్షపురం గ్రామ ప్రజలు ఆదుకోవాలని. ఇది మళ్ళీ ఎమ్మెల్యే గారి దత్తత గ్రామం. ఎమ్మెల్యే గారు దత్తత గ్రామం అని చెప్పి ఈ రోజు వరకు సుక్క నీళ్ళు ఇప్పించలేదు. పంట పొలాలు వేసుకున్న పంట పొలాలు కచ్చిన పాపాన పోతలేదు. ఆయన పెళ్లిళ్లకు ఫంక్షన్లకు అన్నిటికి పోతుండే కానీ పంట పొలాలు ఎండిపోతే రైతు బాధ ఇస్తుంది అత్తలేడు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తున్నాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా 10 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చిందో చలివాగులో కంపల్సరీ మాకు చలివాగు నీళ్ళు ఇచ్చి మమ్మల్ని పంటలు ఆదుకోవాలి. మాకు చలివాగే జీవనాధారం కాబట్టి మాకు ఉన్నదే ఒక జీవనాధారం చలివాగు. వర్షాకాలం వస్తే వాగులు పొంగి పంటలన్నీ కొట్టుకుపోయినాయి. యాసింగ్ పంటకు నీరు కావాలని మేము ఎంత తనలన్నీ వాటర్ రావడం లేదు. దయచేసి ప్రభుత్వం ఆలోచించి అంక్షపురం గ్రామాన్ని ఎమ్మెల్యే గారి దత్తత గ్రామం కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఇప్పించి పంటలను ఆదుకొని రైతులు సాగకుండా మరణాలకు పోకుండా దగ్గర ఉండి కాపాడాలని కోరుకుంటున్నాం. ఉన్న ప్రభుత్వం అయితే ప్రతిసారి నీళ్ళు ఇచ్చినాయి, ప్రతి సంవత్సరం నీళ్ళు ఇచ్చినాయి. ఆశింగ్ పంటలు మంచిగా పండించుకున్నాం. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అయితే మేము ఈ ఆశింగ్ పంట ఈ బర్రెలు మేపేందుకు రెడీగా ఉన్నాయి. ఇది మళ్ళీ ఇది ఎమ్మెల్యే గారి దత్తత గ్రామం అయింది. ఈ దత్తత గ్రామం మరి ఏంది ఇది సంగతి? మేము బతకన్నా సావాలన్నా ఈ పంటలు ఎండిపోయి మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఇదంతా కొంచెం ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలనేసి మాట్లాడుతున్నాం. మేము ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు ఈ చలివాగు మొత్తానికి కొంచెం మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే మేము బతుకుతాం. లేకపోతే ఇక మేము ఊరేసుకొని వచ్చే ప్రయత్నం అవుతుంది. రేవంత్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో నీటిని ఇచ్చి ఆదుకున్నామని ఆయన గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం తక్షణమే పంటలకు సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని జాలముడి ప్రాజెక్టును పరిశీలించారు మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు. కాలువలు పూడిపోయి కొన్ని చోట్ల కెనాల్లు కుంగిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిందన్నారు. దీంతో 100 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులు పంట కాలువలను వెంటనే శుద్ధి చేసి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పారిపోయింది. అట్లా 2-3 రోజులు పారి తీవ్ర నష్టం జరుగుతుంది జాలిపూడి రైతులకి. ఈ ప్రాజెక్టు పక్కనే ఒక డ్రైనేజ్ మురికాలు ఏర్పాటు చేయాలి. వనపర్తి జిల్లాలో విద్యుత్ సమస్యలు, ఎండిపోతున్న పంటలపై టీ న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. టీ న్యూస్లో ప్రసారమైన వార్తలో చలనం వచ్చిన సర్కార్ ఆఘమేఘాల మీద విద్యుత్ సమస్యలను పరిష్కరించింది. పెద్దమందడి మండలం పాత జంగమాయపల్లి, బలిచెపల్లి, ఎర్రగడ్డ తండా శివార్లో లో వోల్టేజ్ సమస్యతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రైతులు వాపోయారు. లో వోల్టేజ్ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని టీ న్యూస్తో మొరపెట్టుకున్నారు. అన్నదాతల ఆవేదన, విద్యుత్ కష్టాలపై టీ న్యూస్లో వరుస కథనాలు రావడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఉదయం 5 గంటలకే కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటుతో పాటు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఇకపై కరెంటు సమస్య ఉండదంటున్న రైతులు సమస్యను పరిష్కరించిన టీ న్యూస్కు కృతజ్ఞతలు తెలిపారు.